ఎల్ఐసి వారు అందిస్తున్న జీవన్ లాభ్ ప్లాన్ టేబుల్ నెంబర్ వచ్చేసి 936. ఇది ఒక అద్భుతమైన ప్లాన్ అనుకోవచ్చు. ఆల్వేస్ టాప్ సెల్లింగ్లో ఉన్న ప్లాన్ ఇది. సో బెస్ట్ రిటర్న్ అందిస్తున్న ప్లాన్ ఇది. అలాగే లిమిటెడ్ ప్రీమియం ప్లాన్ అంటే ఈ ప్లాన్లో వచ్చేసి పాలసీ టర్మ్లో చాలా తక్కువ కాలం ప్రీమియం చెల్లిస్తాము, అలాగే చాలా తక్కువ ప్రీమియం చెల్లిస్తాము. ఈ ప్లాన్లో మంచి ఇన్సూరెన్స్ అందిస్తున్న ప్లాన్ ఇది. ఈ ప్లాన్ వచ్చేసి మంచి ఇన్సూరెన్స్ అందిస్తున్న ప్లాన్, అలాగే నాకు ఇష్టమైన ప్లాన్ కూడా. సో ఈ వీడియోని కేర్ఫుల్గా ఎండ్ వరకు చూడండి. సో చాలా అంటే చాలా అద్భుతమైన ప్లాన్ ఇది. నా లింక్డ్ విత్ ప్రాఫిట్ ఎండోమెంట్ అష్యూరెన్స్ ప్లాన్. ఇది ఒక నా లింక్డ్ ప్లాన్ అంటే మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అయితే 100% సేఫ్ ఉంటుంది. ఎలాంటి షేర్ మార్కెట్తో రిస్క్ అనేది ఉండదు. విత్ ప్రాఫిట్స్ అంటే ఇది ఒక లాభాలతో కూడిన ప్లాన్. ఎండోమెంట్ అష్యూరెన్స్ అంటే ఇది ఒక ఎండోమెంట్ ప్లాన్ లాగా. అంటే ఈ ప్లాన్లో వచ్చేసి డబ్బుని పొదుపు చేసుకోవచ్చు. అష్యూరెన్స్ అంటే ఒక హామీ ఇస్తుంది, అంటే భరోసా కల్పిస్తున్న ప్లాన్. లిమిటెడ్ ప్రీమియం పేయింగ్ ప్లాన్ అంటే ఈ ప్లాన్లో పాలసీ టర్మ్లో చాలా తక్కువ కాలం ప్రీమియం చెల్లిస్తాము. ప్రీమియం పేమెంట్ మోడ్ అంటే ప్రీమియం చెల్లించేది ఇయర్లీ, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ, మంత్లీ. సో ప్రీమియం చెల్లించే మోడ్ వచ్చేసి ఇయర్లీ, సంవత్సరానికి ఒకసారైనా ప్రీమియం చెల్లించుకోవచ్చు. హాఫ్ ఇయర్లీ అంటే 6 నెలలకు ఒకసారైనా ప్రీమియం చెల్లించుకోవచ్చు. క్వార్టర్లీ అంటే 3 నెలలకు ఒకసారైనా ప్రీమియం చెల్లించుకోవచ్చు. మంత్లీ ఈసీఎస్, మంత్లీ అంటే నెలకు ఒకసారైనా ప్రీమియం చెల్లించుకోవచ్చు. ఈసీఎస్ అంటే అకౌంట్ కట్టింగ్ కూడా పెట్టుకోవచ్చు. మీ శాలరీ నుంచి అకౌంట్ కట్టింగ్ కూడా పెట్టుకోవచ్చు. పాలసీ టర్మ్ సో పాలసీ కాల పరిమితి 16 ఇయర్స్, 21 ఇయర్, 25 ఇయర్. సో పాలసీ టర్మ్ వచ్చేసి 16 సంవత్సరాలైనా తీసుకోవచ్చు, 21 సంవత్సరాలైనా తీసుకోవచ్చు, 25 సంవత్సరాలైనా పాలసీ టర్మ్ తీసుకోవచ్చు. సో ఈ 3 ఆప్షన్లు 16 సంవత్సరాల, 21 సంవత్సరాల, 25 సంవత్సరాల. సో ఈ టర్మ్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. ప్రీమియం పేయింగ్ టర్మ్ అంటే ప్లాన్లో ప్రీమియం ఎన్ని సంవత్సరాలు చెల్లించాలి. ఫర్ టర్మ్ 16 ఇయర్స్, పీపీటీ 10 ఇయర్స్. సో పాలసీ టర్మ్ కనుక 16 సంవత్సరాలు తీసుకుంటే కేవలం 10 సంవత్సరాలు మాత్రమే ప్రీమియం చెల్లించాలి. ఫర్ టర్మ్ 21 ఇయర్స్, పీపీటీ 15 ఇయర్స్. పాలసీ టర్మ్ కనుక 21 సంవత్సరాల టర్మ్ తీసుకుంటే కేవలం 15 సంవత్సరాలు మాత్రమే ప్రీమియం చెల్లించాలి. ఫర్ టర్మ్ 25 ఇయర్స్, పీపీటీ 16 ఇయర్స్. సో పాలసీ టర్మ్ కనుక 25 సంవత్సరాలు తీసుకుంటే కేవలం 16 సంవత్సరాలు మాత్రమే ప్రీమియం చెల్లించాలి. సో మీకు ఈ ప్లాన్ అయితే ఈ 3 ఆప్షన్లో అయితే లభిస్తుంది. టర్మ్ వచ్చేసి 16 సంవత్సరాలు, 21 సంవత్సరాలు, 25 సంవత్సరాలు. సో ఈ 3 టర్మ్లో మీరు సెలెక్ట్ చేసుకుంటారు, ఏదో ఒకటి తీసుకోవాల్సి వస్తుంది. మినిమం ఏజ్ ఎట్ ఎంట్రీ 8 ఇయర్స్ కంప్లీటెడ్. సో ఈ ప్లాన్ని తీసుకోవాలనుకుంటే కనీస ప్రవేశ వయసు వచ్చేసి 8 సంవత్సరాల నుండి ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ ఎట్ ఎంట్రీ 59 ఇయర్స్ నియర్స్ బర్త్డే. సో ప్లాన్ తీసుకోవాలనుకుంటే గరిష్ట ప్రవేశ వయసు వచ్చేసి 59 సంవత్సరాల నియర్స్ బర్త్డే వరకు ఈ ప్లాన్ అయితే ఇస్తారు. సో నియర్స్ బర్త్డే అంటే 59 సంవత్సరాలు దాటి ఒక 5 నెలల వరకు అనేది కన్సిడర్ చేస్తారు 59 సంవత్సరాల కిందికి. మ్యాక్సిమం మెచ్యూరిటీ ఏజ్ 75 ఇయర్. సో ఈ ప్లాన్లో మ్యాక్సిమం మెచ్యూరిటీ ఏజ్ వచ్చేసి 75 సంవత్సరాలు. సో గరిష్ట మెచ్యూరిటీ వయసు వచ్చేసి 75 సంవత్సరాలు పాలసీ క్లోజ్ అయిపోవాలి. సో ఏజ్డ్ ఉన్న పర్సన్ వచ్చేసి 75 సంవత్సరాలు వచ్చే వరకు సో పాలసీ అనేది తీసుకుంటారు. మినిమం సమ్ అష్యూర్డ్ 2 lakhs అంటే ఈ ప్లాన్ తీసుకోవాలంటే కనీస బీమా వచ్చేసి 2 లక్షలు తీసుకోవాలి. మ్యాక్సిమం సమ్ అష్యూర్డ్ నో లిమిట్ డిపెండింగ్ అపాన్ ఇన్కమ్. అంటే ఈ ప్లాన్ తీసుకోవాలంటే గరిష్ట బీమా అనేది లిమిట్ లేదు, మీ ఆదాయం బట్టి మీరు ఎంతైనా తీసుకోవచ్చు. సరెండర్ వాల్యూ 2 full years ప్రీమియం హ్యావ్ బీన్ పేడ్. సో 2 సంవత్సరాలు కంప్లీట్గా ప్రీమియం చెల్లించిన తర్వాత సరెండర్ చేసుకోవచ్చు పాలసీని, అంటే పాలసీని క్యాన్సిల్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తుంది. లోన్ ఫెసిలిటీ ఆఫ్టర్ పేమెంట్ 2 full years. సో లోన్ తీసుకునే వెసులుబాటు 2 సంవత్సరాలు కంప్లీట్గా ప్రీమియం చెల్లించిన తర్వాత లోన్ తీసుకునే ఆప్షన్ ఉంటుంది. ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ ట్యాక్స్ రిబేట్ అండర్ సెక్షన్ 80C. సో ట్యాక్స్ రిబేట్ వచ్చేసి 80C కింద మీరు ట్యాక్స్ ఎగ్జెంప్షన్ పొందొచ్చు. అప్ టు 1,50,000 వరకు ట్యాక్స్ ఎగ్జెంప్షన్ పొందవచ్చు. మెచ్యూరిటీ అండర్ దిస్ ప్లాన్ ఈజ్ ట్యాక్స్ ఫ్రీ అండర్ సెక్షన్ 1010D. సో మెచ్యూరిటీకి వచ్చే అమౌంట్ సో సెక్షన్ 1010D కింద ట్యాక్స్ ఫ్రీ అమౌంట్ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ ప్లాన్ని ఒక చక్కటి ఎగ్జాంపుల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. వీడియోని చాలా కేర్ఫుల్గా చూడండి. నేను ఒక 30 ఏజ్ పర్సన్ ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. 30 సంవత్సరాల వ్యక్తిని ఉదాహరణగా తీసుకున్నాను. పాలసీ టర్మ్ 25 ఇయర్స్, పాలసీ టర్మ్ వచ్చేసి 25 సంవత్సరాలు తీసుకున్నాను. పీపీటీ 16 ఇయర్స్, ప్రీమియం చెల్లించేది కేవలం 16 సంవత్సరాలు మాత్రమే. సమ్ అష్యూర్డ్ 6 lakhs, బీమా అమౌంట్ వచ్చేసి 6 లక్షలు తీసుకున్నాను. సో మీ ఆదాయం బట్టి బీమా అమౌంట్ మీరు ఎంతైనా తీసుకోవచ్చు. రైడర్ డిఏబి ఈక్వల్ టు ఏడీడీబీ. సో ఈ ప్లాన్లో వచ్చేసి డిఏబి రైడర్ ఉంటుంది. దీన్నే ఏడీ ప్లస్ డీబీ రైడర్ అంటారు. యాక్సిడెంటల్ డెత్ అలాగే డిజేబుల్ జరిగితే ఈ రైడర్ పనిచేస్తుంది. సో దీని గురించి మనం ముందు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. సో మనం 30 ఏజ్ పర్సన్ ఎగ్జాంపుల్గా తీసుకున్నాము. అలాగే పాలసీ టర్మ్ వచ్చేసి 25 ఇయర్స్ తీసుకున్నాము. అంటే పర్సన్ ఏజ్ వచ్చేసి 30 ఇయర్స్ టు 55 ఏజ్ వరకు పాలసీ అయితే అందుబాటులో ఉంటుంది. 55లో పాలసీ మెచ్యూరిటీ అవుతుంది. 55వ సంవత్సరంలో పాలసీ మెచ్యూరిటీ అవుతుంది. కానీ ఈ ప్లాన్లో పీపీటీ 16 సంవత్సరాలు. సో ప్రీమియం చెల్లించేది కేవలం 16 సంవత్సరాలు మాత్రమే కాబట్టి సో పర్సన్ ఏజ్ వచ్చేసి 45 ఏజ్ వరకు ప్రీమియం చెల్లించాలి. సో పర్సన్ ఏజ్ వచ్చేసి 30 to 45 ఏజ్ వరకే ప్రీమియం చెల్లించాలి. మిగతా 9 సంవత్సరాలు ప్రీమియం కట్టాల్సిన అవసరం లేదు, ఎల్ఐసి కట్టేసుకుంటుంది. సో ఇలా రిలాక్సేషన్ ఇస్తుంది. సో 55లో మనకు మెచ్యూరిటీ అవుతుంది. సో ఇప్పుడు ప్రీమియం చూసుకుందాము. ఇయర్లీ ప్రీమియం 28,665 రూపీస్. సో సంవత్సరానికి ప్రీమియం చూసుకుంటే కనుక 28,665 రూపాయలు. ఇది ఫస్ట్ ఇయర్ ప్రీమియం విత్ 4.5 ట్యాక్స్.
సో ఈ ప్రీమియం వచ్చేసి మీ ఏజ్ బట్టి ప్రీమియం మారచ్చు. అంటే మీ ఏజ్ ఎక్కువగా అయ్యే కొద్దీ ప్రీమియం పెరుగుతుంది, ఏజ్ తక్కువ ఉంటే ప్రీమియం తక్కువ పడుతుంది. సెకండ్ ఇయర్ టు ప్రీమియం. సో సెకండ్ ఇయర్ టు 28,048 రూపీస్. సో సెకండ్ ఇయర్ నుంచి 28,048 రూపాయలు. సో ఇలా 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు కట్టాలి రెగ్యులర్గా. సెకండ్ ఇయర్ నుంచి ఇదే ప్రీమియం ఉంటుంది. సో మంత్లీ కనుక చూసుకుంటే 2,437 రూపీస్ మాత్రమే. సో నెలకు వచ్చేసి 2,437 రూపాయలు మాత్రమే ప్రీమియం చెల్లిస్తాము. సో ఇలా 16 సంవత్సరాలు చెల్లించిన తర్వాత సో మిగతా 9 సంవత్సరాలు ప్రీమియం కట్టాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ 16 సంవత్సరాలు కట్టేసి 9 సంవత్సరాలు ప్రీమియం కట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ 55 ఏజ్లో మెచ్యూరిటీ వస్తుంది. 55లో మెచ్యూరిటీ వస్తుంది. మెచ్యూరిటీకి వచ్చేసి మనకు సమ్ అష్యూర్డ్ ఇస్తారు, ప్లస్ బోనస్ ఇస్తారు, అలాగే హెఫ్ఏబి ఫైనల్ అడిషనల్ బోనస్. సో ఈ 3 కలిపి మనకు మెచ్యూరిటీ అయితే ఇస్తారు. సో ఇక్కడ సమ్ అష్యూర్డ్ వచ్చేసి 6 లక్షలు. సో బీమా అమౌంట్ వచ్చేసి 6 లక్షలు యాస్టీస్గా ఇస్తారు. బోనస్ వచ్చేసి 7,05,000. సో బోనస్ వచ్చేసి 7,05,000 అనేది సుమారు బోనస్ అమౌంట్ అనేది ఇస్తారు. హెఫ్ఏబి ఫైనల్ అడిషనల్ బోనస్ వచ్చేసి 2,70,000. సో 2,70,000 అనేది సుమారు బోనస్ అమౌంట్ ఇది. సో ఈ 3 కలిపితే మనకు మెచ్యూరిటీ వస్తుంది. టోటల్ అప్రాక్స్ మెచ్యూరిటీ వచ్చేసి 15,75,000. సో 15,75,000 అనేది మెచ్యూరిటీకి వస్తుంది. కానీ ఈ ప్లాన్లో వచ్చేసి 16 సంవత్సరాలకు 30 నుంచి 45 వరకు టోటల్ ప్రీమియం చెల్లించింది. టోటల్ అప్రాక్స్ ప్రీమియం పేడ్ సో 4,49,385 రూపీస్. 4,49,385 రూపాయలు ప్రీమియం చెల్లించాము. సో ఈ ప్లాన్లో వచ్చేసి మనకు సమ్ అష్యూర్డ్ అమౌంట్ వచ్చేసి 6 లక్షలు. మనం చెల్లించింది 4,49,000. అంటే సమ్ అష్యూర్డ్ కంటే చాలా తక్కువ ప్రీమియం చెల్లిస్తాము. వేరే ఏ ప్లాన్లో తీసుకున్నా మీకు సమ్ అష్యూర్డ్ కంటే ఎక్కువ ప్రీమియం చెల్లిస్తారు, లేదా సమ్ అష్యూర్డ్కి ఈక్వల్ అమౌంట్ చెల్లిస్తారు. కానీ ఈ ప్లాన్లో ఉన్న బ్యూటీ వచ్చేసి సో సమ్ అష్యూర్డ్ కంటే తక్కువ చెల్లిస్తారు. మెచ్యూరిటీ వచ్చేసి సో చాలా అంటే చాలా బెటర్ వస్తుంది. అన్ని పాలసీస్కి ఈక్వల్, దీంట్లోనే ఎక్కువ ఉంటుంది మెచ్యూరిటీ ఏ పాలసీతో కంపేర్ చేసినా. సో ఈ ప్లాన్నే జీవన్ లాభ్ ప్లాన్ అంటారు. సో టాప్ సెల్లింగ్ అంటే ఒక లాభాలతో ఈ ప్లాన్ అయితే ముగుస్తుంది మనకు. సో ఈ ప్లాన్లో వచ్చేసి రైడర్స్ పీడబ్ల్యూబీ ఫర్ చైల్డ్ లైఫ్ చిన్నపిల్లల పేరు మీద కనుక పాలసీ తీసుకుంటే ఈ పీడబ్ల్యూబీ రైడర్ ప్రీమియం వేవర్ బెనిఫిట్ రైడర్. సో ఫాదర్ పేరు మీద రైడర్ పీడబ్ల్యూబీ పెడతాము. ఇన్ కేస్ ఫాదర్కి ఏమైనా అయితే ప్రీమియం కట్టాల్సింది ఎల్ఐసి కట్టేసుకుంటుంది. సో ఇది చైల్డ్ పాలసీస్కి వర్తిస్తుంది. అంటే ఇప్పుడు 8 ఇయర్స్ నుంచి పాలసీ ఇస్తాం కాబట్టి సో 8 to 12 ఇయర్స్ 13 ఇయర్స్ ఏమైనా చైల్డ్ తీసుకుంటే కనుక పీడబ్ల్యూబీ యాడ్ చేసి పాలసీ ఇవ్వాలనేది ఈ రైడర్ అనేది. అలాగే టర్మ్ రైడర్. సో టర్మ్ రైడర్ గురించి ఈ ప్లాన్లోనే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అడిషనల్గా బీమా అమౌంట్ అనేది డెత్ బెనిఫిట్ మీద వస్తుంది. అలాగే డిఏబీ రైడర్. సో దీని గురించి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. సో ప్రీమియం రిబేట్స్. సో ఇయర్లీ ప్రీమియం ఆన్ 2%. సో సంవత్సరానికి ఒకసారి ప్రీమియం చెల్లించారనుకోండి మీరు పాలసీ తీసుకునేటప్పుడు, సో మీకు మంత్లీ ప్రీమియం కంటే ఇయర్లీ తీసుకుంటే 2% ప్రీమియం తక్కువ పడుతుంది. అలాగే హాఫ్ ఇయర్లీ వచ్చేసి 1% తక్కువ పడుతుంది. మంత్లీ క్వార్టర్లీకి ఎలాంటి రిబేట్ ఉండదు. 5 lakhs ఎబో బీమా కనుక తీసుకుంటే మీకు 3% వరకు సేవ్ అవుతుంది. ఇయర్లీ ప్లాన్ తీసుకుంటే 3% వరకు సేవ్ అవుతుంది. అంటే ప్రీమియం తక్కువ పడుతుంది. ఇప్పుడు ఈ ప్లాన్ మధ్యలో పాలసీదారుడు కనుక మరణిస్తే ఎంత అమౌంట్ వస్తుంది, ఎలా వస్తుందో ఒకసారి చూసుకుందాము. పాలసీ హోల్డర్ డెత్ ఆన్ నామినీ విల్ గెట్ బెనిఫిట్స్. సో ప్లాన్ మధ్యలో పాలసీదారుడు కనుక మరణిస్తే నామినీకి అనేది అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ బెనిఫిట్స్ అనేది నామినీకే ఇవ్వడం జరుగుతుంది. డెత్ ఆన్ సమ్ అష్యూర్డ్ ప్లస్ బోనస్ ప్లస్ హెఫ్ఏబి అంటే ఫైనల్ అడిషనల్ బోనస్. సో ప్లాన్ మధ్యలో డెత్ జరిగితే సమ్ అష్యూర్డ్ అంటే బీమా అమౌంట్, ఇక్కడ బీమా అమౌంట్ వచ్చేసి 6 లక్షలు తీసుకున్నాము. సో ఇది ఎప్పుడు డెత్ జరిగినా 6 లక్షలు అనేది గ్యారెంటీడ్ ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ బోనస్ ఎన్ని సంవత్సరాలు బతికితే అన్ని సంవత్సరాల బోనస్ కలిపి ఇస్తారు. ప్లస్ ఫైనల్ అడిషనల్ బోనస్ 16 సంవత్సరాల తర్వాత ఎప్పుడు డెత్ జరిగినా ఎఫ్ఏబి ఫైనల్ అడిషనల్ బోనస్ యాడ్ అవుతుంది. సో 16 సంవత్సరాల తర్వాత డెత్ జరిగితేనే ఫైనల్ అడిషనల్ బోనస్ యాడ్ అవుతుంది. లేదా మెచ్యూరిటీకి వచ్చేసి ఫైనల్ అడిషనల్ బోనస్తో మెచ్యూరిటీ ఇవ్వడం జరుగుతుంది. సో ఏ ప్లాన్లో తీసుకున్నా ఫైనల్ అడిషనల్ బోనస్ 16 సంవత్సరాల తర్వాత నుంచి యాడ్ అవుతుంది ఎల్ఐసిలో ప్రతి పాలసీస్కి. సో మనం 30 ఏజ్ పర్సన్ ఎగ్జాంపుల్గా తీసుకున్నాము. అంటే పర్సన్ మెచ్యూరిటీ వచ్చేసి 55లో మెచ్యూరిటీ జరుగుతుంది అని చెప్పాము. సో ఇప్పుడు వచ్చేసి 30 to 55 లోపు ఎప్పుడు డెత్ జరిగినా డెత్ బెనిఫిట్ ఇవ్వడం జరుగుతుంది. పాలసీ చేసిన ఇయర్ నుంచే డెత్ బెనిఫిట్ ఇవ్వడం జరుగుతుంది. సో నేను ఎగ్జాంపుల్గా ఒక 5 years తర్వాత డెత్ జరిగినట్టు నేను ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. అంటే పర్సన్ ఏజ్ వచ్చేసి 35లో డెత్ జరిగారు అనుకుందాము. సో 35వ సంవత్సరంలో పర్సన్ చనిపోయినట్టు నేను ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను అంతే. సో ఎప్పుడైనా డెత్ జరగని క్లెయిమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నార్మల్ డెత్ 7,69,200. సో సహజంగా మరణిస్తే ఒక 5 సంవత్సరాల తర్వాత 7,69,200 అనేది నామినీకి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ సమ్ అష్యూర్డ్ అమౌంట్ వచ్చేసి ఇక్కడ సమ్ అష్యూర్డ్ యాడ్ అవుతుంది ప్లస్ బోనస్ రెండే యాడ్ అవుతుంది. ఫైనల్ అడిషనల్ బోనస్ 16 years తర్వాత యాడ్ అవుతుందని చెప్పాను. సో ఇక్కడ సమ్ అష్యూర్డ్ వచ్చేసి 6 లక్షలు. ఇక్కడ రిమైనింగ్ అమౌంట్ ఇప్పుడు 7,69,000లో 6 lakhs మైనస్ చేస్తే ఆ వచ్చే అమౌంటే బోనస్ అమౌంట్. మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఎంత బోనస్ యాడ్ అయింది అనేది. అలాగే యాక్సిడెంటల్ డెత్ 13,69,200. సో ప్రమాదంగా ఎలా డెత్ జరిగినా 13,69,200 అనేది నామినీకి ఇవ్వడం జరుగుతుంది.
అలాగే ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇంకో 15 సంవత్సరాల తర్వాత ఆఫ్టర్ పీపీటీ అంటే ప్రీమియం చెల్లించని టైంలో డెత్ జరిగితే ఎంత అమౌంట్ వస్తుందో ఒకసారి చూసుకుందాము. సో ప్రీమియం చెల్లించిన టైంలో కూడా డెత్ జరిగిన ఫుల్ బోనస్ కల్పిస్తారు. అంటే ఎగ్జాంపుల్కి 50 ఏజ్లో తీసుకుందాము. పర్సన్ ఏజ్ వచ్చేసి 30 to 50 ఏజ్ వచ్చేసరికి డెత్ జరిగారు, ఎంత అమౌంట్ వస్తుందో ఒకసారి చూసుకుందాము. నార్మల్ డెత్ 12,52,200. సో సహజంగా మరణిస్తే 50వ సంవత్సరంలో 12,52,200 అనేది నామినీకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే యాక్సిడెంటల్ డెత్ 18,52,200. సో ప్రమాదంగా మరణిస్తే 18,52,200 అనేది నామినీకి ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మెచ్యూరిటీ వరకు బతికితే మెచ్యూరిటీ 15,75,000 అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే నేను టర్మ్ రైటర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నాను. సో ఈ ప్లాన్లో టర్మ్ రైటర్ కనుక మీరు తీసుకుంటే కనుక ఇయర్లీ కాస్ట్ 2,500 2,500 వరకు ఈ ఏజ్లో 30 ఏజ్లో ఈ ప్రీమియం పడుతుంది. లేదా ఒక ఏజ్ పెరిగే కొద్దీ ప్రీమియం పెరుగుతుంది. సో టర్మ్ రైటర్ తీసుకోవడం వల్ల ఎనీ టైం డెత్ జరిగిన 6 లక్షలు అడిషనల్గా ఇవ్వడం జరుగుతుంది. సో టర్మ్ రైటర్ తీసుకుంటే 6 లక్షలు అదనంగా ఇవ్వడం జరుగుతుంది. నార్మల్ డెత్లో 6 లక్షలు యాడ్ అవుతుంది, యాక్సిడెంటల్ డెత్లో 6 లక్షలు యాడ్ అవుతుంది. సో యాక్సిడెంటల్గా అయినా డెత్ జరగని, నార్మల్గా అయినా డెత్ జరగని 6 లక్షలు అదనంగా ఇవ్వడం జరుగుతుంది. సో టర్మ్ రైటర్ తీసుకుంటే కనుక ప్రీమియం వచ్చేసి డ్యూ డేట్ వచ్చేసి అంటే గ్రేస్ పీరియడ్ వచ్చేసి 15 రోజులే ఉంటుంది. 15 రోజుల్లోపు ప్రీమియం కట్టుకుంటే మంచిది, అంటే టర్మ్ రైటర్ కంటిన్యూ అవుతుంది. లేదా మీరు లేట్ చేసి కట్టి ఏదైనా డెత్ జరిగారు అనుకోండి, టర్మ్ రైటర్ అమౌంట్ రాదు. 15 డేస్ లోపు కట్టుకుంటేనే మీకు గ్రేస్ పీరియడ్ ఉంటుంది 15 డేసే. ఇప్పుడు నార్మల్ పాలసీ టర్మ్ రైటర్ లేకుండా నా ఇయర్లీ ప్రీమియంకి అయితే 30 రోజులు టైం ఉంటుంది. ఇయర్లీ హాఫ్ ఇయర్లీకి 30 రోజులు, అలాగే మంత్లీ క్వార్టర్లీకి వచ్చేసి 15 రోజులు గ్రేస్ పీరియడ్ ఉంటుంది. సో టర్మ్ రైటర్ తీసుకుంటే నార్మల్ డెత్ జరిగితే 13,69,200 వస్తుంది. సో నార్మల్గా డెత్ జరిగిన 13,69,200. సో బీమా ఎక్కువ కావాలనుకుంటే టర్మ్ రైటర్ తీసుకోవచ్చు. రెగ్యులర్గా ప్రీమియం కట్టుకునే వాళ్ళైతే తీసుకోండి. అలాగే యాక్సిడెంటల్ డెత్ జరిగితే 19,69,000 అనేది 69,200 అనేది యాడ్ చేస్తారు. సో టోటల్ ప్రమాదంగా మరణిస్తే టర్మ్ రైటర్ తీసుకుంటే 19,69,200 వస్తుంది. ఇప్పుడు యాక్సిడెంటల్ డెత్ చెప్పుకున్నాము, అలాగే టర్మ్ రైటర్ చెప్పుకున్నాము. ఇప్పుడు డిజేబుల్ జరిగితే ఏమొస్తుంది? ADDB రైటర్ తీసుకున్నాం కాబట్టి DB ఎక్స్ప్లెయిన్ చేయలేము. DB అంటే డిజేబుల్ బెనిఫిట్. సో డిజేబిలిటీ జరిగితే సో ఎప్పుడైనా డిజేబుల్ జరగని, సో డే 1 నుంచి మీకు డిజేబుల్ బెనిఫిట్ అప్లికేబుల్ అవుతుంది. సో ఎప్పుడైనా డిజేబుల్ జరగని 80% ఎబో డిజేబుల్ ఉండాలి. సో యాక్సిడెంట్ జరగచ్చు, ఏదో విధంగా డిజేబుల్ అయితే కనుక 80% డిజేబుల్ ఉంటే డిజేబుల్ బెనిఫిట్ ఇస్తారు. సో ప్రీమియం కట్టే టైంలో ఉంటే కనుక ఆల్ ఫ్యూచర్ ప్రీమియం వివర్. సో ఒక 2-3 సంవత్సరాలు ప్రీమియం కట్టేసి డిజేబుల్ జరిగారు, నెక్స్ట్ కట్టాల్సిన ప్రీమియం మొత్తం LIC కట్టేసుకుంటుంది. ఆల్ ఫ్యూచర్ ప్రీమియం వివర్. డిజేబుల్ జరిగితే ఆల్ ఫ్యూచర్ ప్రీమియం వివర్, ₹1 కట్టాల్సిన అవసరం లేదు. సో మళ్ళీ డెత్ జరిగిన డెత్ బెనిఫిట్ ఇస్తారు. అలాగే మెచ్యూరిటీ వరకు బతితే మెచ్యూరిటీ బెనిఫిట్ కూడా యాజ్ టీజ్ ఇస్తారు. డిజేబుల్ జరిగిన తర్వాత సెకండ్ బెనిఫిట్ సమ్ అష్యూర్డ్ ఆన్ 10% ఫర్ 10 years. సో బీమా అమౌంట్ మీద 10% బీమా అమౌంట్ 10 సంవత్సరాల పాటు ఇస్తారు. సో ఇక్కడ 6 లక్షల బీమా అమౌంట్, 6 లక్షలకి సంవత్సరానికి 60,000 ఫర్ 10 years, ఇయర్లీ 60,000. సో ఇలా 10 సంవత్సరాలు ఇస్తారు. డిజేబుల్ జరిగిన తర్వాత పాలసీ ప్రీమియం మొత్తం LIC కట్టేసుకుంటుంది. మళ్ళీ డెత్ జరిగినప్పుడు డెత్ బెనిఫిట్ ఇస్తుంది. మళ్ళీ మెచ్యూరిటీ వరకు బతితే మెచ్యూరిటీ యాస్టీజ్ ఇస్తుంది. సో ఈ ప్లాన్ తీసుకోవాలనుకుంటే ఆల్ ఇండియన్ మేల్ ఫీమేల్ ఎవరైనా అర్హులు ఈ ప్లాన్కి. సో ఏజ్ లిమిట్ వచ్చేసి 8 to 59 వరకు. అలాగే NRIs కూడా తీసుకోవచ్చు. బయట దేశాల నుంచి NRIs కూడా ఈ ప్లాన్ని తీసుకోవచ్చు. సో NRIs ఎవరున్నా నాకు డైరెక్ట్ వాట్సాప్ మెసేజ్ చేయండి, నేను ఫ్రీ ఉన్నప్పుడు నేను రిటర్న్ చేస్తాను కంపల్సరీ. సో పాలసీ కూడా చాలా సింపుల్గా క్లియర్ అయిపోతున్నాయి. NRI పాలసీస్ జస్ట్ మెయిల్ ఆర్డర్ ద్వారా డాక్యుమెంట్స్ పంపిస్తే సరిపోతుంది. తర్వాత పాలసీ అనేది డాక్యుమెంట్స్ బట్టి పాలసీ ఇవ్వడం జరుగుతుంది మెడికల్ లేకుండానే. సో ఈ ప్లాన్ తీసుకోవాలనుకుంటే డాక్యుమెంట్స్ ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో. ఎక్కువ మొత్తంలో బీమా తీసుకోవాలనుకుంటే సో మీ శాలరీ స్లిప్ కావాల్సి వస్తుంది. అలాగే 3 years IT రిటర్న్ లేదా 2 years IT రిటర్న్ లేదా బ్యాంక్ స్టేట్మెంట్ బట్టి పాలసీ ఇవ్వడం జరుగుతుంది. సో IT రిటర్న్ ఏం మ్యాండేటరీ ఏం కాదు. ఎక్కువ మొత్తంలో బీమా తీసుకుంటేనే ఏజ్ బట్టి అది లిమిట్ ఉంటుంది, మెడికల్ లిమిట్ ఉంటుంది, అండర్ రైటింగ్ రూల్స్ ఉంటుంది, దాన్ని బట్టి పాలసీ ఇవ్వడం జరుగుతుంది.